దేవారు తయారు రాశాను తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రధానంగా మనం ఈనాడు బంగాళాదేశ్లో ఏర్పడినటువంటి రాజకీయ సంక్షోభం కానివ్వండి, ఏదైతే కానివ్వండి, అక్కడ జరిగినటువంటి హింస ఏదైతే ఉన్నదో దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులుగా ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ దేశ హిందువులుగా అందరూ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుచేతనంటే 1971లో తూర్పు పాకిస్తాన్ అనేటువంటి ఏదైతే ఉన్నదో అది పాకిస్తాన్గా ఏర్పడినటువంటి, మన దేశాన్ని నుంచి పాకిస్తాన్గా ఏర్పడినటువంటి తరువాత 47 పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత 71కి అక్కడ వాళ్ళకి వీళ్ళకి మధ్య తూర్పు పాకిస్తాన్ ప్రజలకి పశ్చిమ పాకిస్తాన్ ప్రజలకి గొడవలు రావటం, ఆ రకంగా ఆనాడు పశ్చిమ పాకిస్తాన్ వాళ్ళు చేసేటువంటి అరాచకాలకి వాళ్ళ ప్రత్యేక దేశం కావాలని కోరుకోవటం, దానికి ఆనాడు షేక్ ముజిబుర్ రెహమాన్ గారు ఆయన నాయకత్వం వహించి ఆ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి దేశాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు. ఈనాడు ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో వారి తండ్రి గారండి ఆయన. ఎవరైతే ఈనాడు దేశం విడిచిపెట్టి పారిపోవలసిన పరిస్థితి ఏర్పడినటువంటి షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో వారి తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ గారు. అయితే అలాంటి పరిస్థితుల నుంచి ఈనాడు 1971 చూసుకున్నట్లయితే 71 నుంచి 73లో అక్కడ జనగణన జరిగితే ఆనాడు 33% మంది హిందువులు ఉండటం జరిగింది అక్కడ. అదే మళ్ళా 90 నాడుకి వచ్చేటప్పటికి 18% పడిపోవటం జరిగింది. ఈనాడు మళ్ళా గణనం చూసుకున్నట్లయితే 2000 తర్వాత 2004 ముందర ఇప్పుడు మళ్ళా జనగణనం జరిగితే ఈనాడు 9% మంది అక్కడ హిందువులు ఉన్నారు. ఎందుచేత నేను చెప్పవలసి వస్తుంది అంటే, ఈ తురక జాతి ఎక్కడున్నప్పటికైనా సరే చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అనేది ఇక్కడ గమనించుకోవాలి మీరు. ఎందుచేతంటే వీళ్ళ దేశాలు ఎక్కడున్నప్పటికైనా సరే దగ్గర 57 దేశాలు ఉన్నాయి. ఏ దేశంలోని సురక్షితంగా ఉండరు. వీళ్ళు ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే అక్కడ క్రైస్తవులు కానీ క్రైస్తవులు కానివ్వండి, జైళ్ళు కానివ్వండి, ఈ టైపు ఎవరున్నప్పటికైనా, సిక్కులు కానివ్వండి, ఎవరున్నప్పటికైనా, హిందువులు ఉన్నప్పటికైనా సరే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఎవరు లేరు, ప్రత్యేకంగా వీళ్ళే ఉన్నారంటే వీళ్ళు కుట్టుకుంటారు. అంతే కాబట్టి వీళ్ళు దేశాల్లో 57 దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లాం దేశాలు ఏవైతే ఉన్నాయో ఏ దేశంలోని కూడా ప్రశాంతత లేదనేది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఈనాడు బంగ్లాదేశ్ పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి హిందువులు ఏమైపోయారు, వీళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి చరిత్రాత్మకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి, వీటన్నిటిని ధ్వంసం చేశారు. ఎప్పటికప్పుడు హిందువుల మీద దాడి చేయటం, హిందూ అమ్మాయిలను ఎత్తుకుపోవటం, ఈ రకమైనటువంటి కార్యక్రమం అక్కడ చేస్తున్నారు. కారణం ఏంటి? దీన్ని సరిగ్గా ఒకసారి పరిశీలించుకోవాలి మీరు అందరూ. మనం సరిగ్గా దీన్ని పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుచేతంటే ఈనాడు భారతదేశంలోకి వచ్చేటప్పటికి ఆ పశ్చిమ బెంగాల్ ఎవరైతే ఈ యొక్క బంగ్లాదేశ్ నుంచి ఉన్నారో రోహింగ్యులుగా ఈనాడు దేశంలో చాలామంది సొరపట్టడం జరిగింది. వాళ్ళని బయటికి పంపించవలసినటువంటి అవసరం ఉంది. దాని గురించి సిఏఏ చట్టం కూడా మనం చేయాలనేది అనుకుంటున్నాం. దాన్ని ఎవరైతే మామూలుగా ఈ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో, ఈ దేశద్రోహ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దాన్ని వ్యతిరేకించడం అనేది జరుగుతున్నది. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, ఎక్కడైతే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో హిందూ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడులు, అక్కడ ఈ ముస్లింలు ఎవరైతే ఉన్నారో, ఈ రోహింగ్యులు బయట నుంచి వచ్చిన వీళ్ళందరినీ పెంచి పోషించేటువంటి మమతా బెనర్జీ అక్కడ హిందువుల మీద అత్యాచారాలు చేయటం, వాళ్ళ ఇల్లు తగలబెట్టడం, వాళ్ళ ఆస్తులు దోచుకోవటం అనేది ఈ మధ్యలో ఎన్నో చూస్తూ ఉన్నాం మనం. మరి దీని మీద ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కానీ, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి కుహన మేధావులు కానీ ఎవరు కూడా దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు. ఎప్పుడైనా మాట్లాడున్నారో ఒకసారి గమనించండి. ఇలా కావాల్సింది ఏంటంటే, ఈ దేశంలో హిందూ సమాజం సర్వనాశనం అయిపోవాలి. మళ్ళీ మాట్లాడేది హిందువులు అని చెప్పుకునేటువంటి ఎదవలే, పనికిమాల ఎదవలు అందరూ మేము హిందువులు అని చెప్పుకోవటం, పైగా పెట్టి హిందూ దేశానికి ద్రోహం చేయటం. పరిపాలన చేసేవాళ్ళు హిందువులే, కానీ హిందువులకు అన్యాయం చేసుకొచ్చింది నాళ్ళు బట్టి.
ఇలాంటి పరిస్థితి అనేది ఇక్కడ మనకు దాపురిస్తూ ఉంది. దయచేసి ఒక్కసారి ఆలోచించినట్లయితే ఈనాడు కేరళలో కానివ్వండి, పశ్చిమ బెంగాల్లో కానివ్వండి, అలాగే ఇంకా కొన్ని రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ ఇస్లాం అనేది ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అత్యాచారాలు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు, అనేక రకాలైన విధ్వంసాలు చేస్తున్నారు. మరి మనకి ఇది అవసరం అంటారా? ప్రత్యేక ముస్లిం దేశం కావాలనుకుని ఎడగొట్టుకుని వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బయటికి పోవాలి, కానీ ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి సంబంధం ఏంటి? ఇక్కడ వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళలేదు. ఎందుచేతంటే ఆనాడు నెహ్రూ ఖాన్ అనేవాడు పరిపాలనలో ఉన్నాడు కాబట్టి, ఒక గాంధీ ఖాన్ అనేవాడు, వీళ్ళిద్దరూ కూడా చేసినటువంటి మాదోచ్ఛేద కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళిద్దరూ నాయకులు అని చెప్పి వీళ్ళందరినీ బయటికి పంపించవలసిన అవసరం పంపించడం మానేసి అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ పోనీ యువతలకు తీసుకొచ్చి రక్షించవలసింది పోయి అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ ఓచుకోతకు అయిపడ్డారు. 20 లక్షల మంది ఓచుకోతకు అయిపడ్డారు. ఎంత దారుణమైన సంఘటన జరిగిందో ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం పరిశీలించినట్లయితే తెలుస్తుంది. మరి ఈనాడు ఎక్కడ చూసినా ఈ రోజున మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఎక్కడికక్కడ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళకి మళ్ళీ రిజర్వేషన్లు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళ పిల్లల్ని కంటూ ప్రభుత్వం వీళ్ళని భరించటం, మనం భరిస్తున్నాం. అవసరమా ఇది? మన వాళ్ళు వచ్చేటప్పటికి ప్రతి ఒక్కడు హిందువులు ఎలా తగులడ్డారంటే ఈనాడు హిందువులు అని చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కడు కూడా అది సంపాదించామా లేదా, ఇది సంపాదించామా లేదా, అమెరికా పోయి సంపాదించాం, ఇట్లా వెళ్ళి సంపాదించాం, సింగపూర్ వెళ్తున్నాం, అక్కడ కానీ కనేది ఒక కొడుకుని ఏం చేసుకుంటావు నువ్వు? ఒక కొడుకుని కంటావు లేదా ఒక కూతుర్ని కంటావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాత్రులు పనులు కష్టపడిపోతూ ఉంటావు నీ ఇష్టం చుట్టూని. ఎందుక పనికిమాల కష్టం సంపాదించి ఏం చేస్తావు రేపొద్దుట? నీ పిల్లవాడికి నీకున్నటువంటి నువ్వు కన్నవాడికి తోడు ఉండదు, వాడికి రక్షణ ఉండదు, రేపొద్దున నీ ఆస్తులకి రక్షణ ఉండదు. మరి 2-3 పిల్లలు కనడానికి మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఏంటి నువ్వు చేసేది? ఎందుకు పెంచలేవు? లక్షల జీతాలు తెచ్చుకుంటూ ఉంటావు, మరి పిల్లల్ని పెంచలేవు. ఎక్కడ పడితే అక్కడ ఆస్తులు సంపాదించేయాలనుకుంటావు, పోగొట్టేయాలనుకుంటావు, నీకు అదే పని. నీ మట్టికి నువ్వు బతికెత్తున్నాను అనుకుంటావు, నువ్వు తినేటు నువ్వు ఉంటావు, నువ్వు మామూలుగా. కానీ ఈ దేశంలో మన చుట్టూ ఏమి జరుగుతుందో తెలియట్లేదు, దీని గురించి ఆలోచన చెయ్యం. కాబట్టి ఈనాడు బంగ్లాదేశ్ నుంచి ఈ రోజుని ఎంతో అద్భుతంగా పరిపాలన సాగించినటువంటి 20 సంవత్సరాల పరిపాలన సాగించినటువంటి షేక్ హసీనా గారికే రక్షణ లేకుండా పోయిందంటే మరి ఆవిడ యొక్క నివాసం మీద దాడి చేసినటువంటి వికిలి చేష్టలు చూసినట్లయితే అసలు సమాజం ఎలా తయారవుతుందో, ఆ తురకల వాళ్ళు ఎలా తయారవుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చూసాం మనం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చేశారు. అక్కడ వచ్చేసి ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళే పరిపాలిస్తున్నారు. ఈ రోజున బంగ్లాదేశ్ పరిస్థితి ఇది. మరి ప్రజాస్వామ్యంగా ఆవిడ ఎన్నికైనటువంటి ఆవిడ దేశం పారిపోయి నిన్ను మేము రక్షించలేమని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆర్మీ కమాండర్ ఎవరైతే మామూలుగా అధిపతి ఎవరైతే ఉన్నాడో, నీకు 40 నిమిషాలు టైం ఇస్తున్నాం, మీరు బయటికి వెళ్ళిపోండి, లేకపోతే మా వల్ల కాదు అని చెప్పాడంటే దేశం పైన ఎవడైనా దాడి చేస్తాడు, ఏం చేస్తాడు? రేపొద్దుట ఏమైనా చేయగలరా? ఒక ప్రధానమంత్రిని కాపాడలేనటువంటి సైన్యం ఆ దేశం మీద ఇంకొక దేశం దాడి చేస్తే ఏం చేస్తారు? ఇదంతా కూడా చుట్టుపక్కల దేశాల యొక్క కుట్ర, పాకిస్తాన్, చైనా, అమెరికా వీళ్ళందరి కుట్రతోటి హసీనా పరిస్థితిని ఈ స్థితికి తీసుకొచ్చారు. పోతే 57 ముస్లిం దేశాలు ఉన్నాయి కదా, ఏ ఒక్క దేశము మా దేశం రామ్మా మేము కాపాడుతామని ఒక్క దేశం కూడా ఆవిడ్ని రమ్మని చెప్పలేదు, ఎవరు ఆదుకోలేదు. కానీ భారతదేశం హక్కుని చేర్చుకుని ఆవిడ ప్రాణాన్ని కాపాడింది. అది మనకు ఉన్నటువంటి గొప్పతనం. అసలు కాబట్టి ఇక్కడ ఈ హిందూ దేశము పటిష్టంగా ఉన్నంతసేపు ప్రపంచంలో ఎవడైనా సరే ఇక్కడికి వచ్చి తలదాచుకోవటానికి వాడికి అవకాశం దొరుకుతుంది. కానీ ఈ దేశం మీద అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేస్తూ భారతదేశాన్ని పతనం చేయాలని చూసేటువంటి అనేక మంది శక్తులు, అమెరికా వాడు కానివ్వండి, చైనా వాడు కానివ్వండి, పాకిస్తాన్ వాడు కానివ్వండి, అలాగే అనేక రకాల దేశాలు ఈనాడు మన మీద చూస్తూ ఉన్నాయి. కానీ సమర్థవంతమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి దేశం కాబట్టి భారతదేశం ఈ యొక్క 10 సంవత్సరాల్లో వాళ్ళు వేసిన
ఇకిలి చేష్టలు. అంతకుముందు ఏం చేశారో మనకు తెలుసు. ఎక్కడికక్కడ బాంబులు పెట్టారు, ఎక్కడిక్కడ నాశనం చేశారు, మన సైనికుల్ని తలకాయలు తీశారు, వాళ్ళు ఇష్టమైనట్టు చేశారు. కానీ నరేంద్ర మోదీ గారు, వాజ్పేయి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కంట్రోల్లోకి తీసుకొచ్చారు. వాళ్ళకి మనమేంటో చూపించారు. అలాగే నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలుగా వారి దేశాన్ని చాలా అద్భుతంగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది తీసుకెళ్తూ చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ముందుకెళ్తుంది. మరి ఇంకొకటి మనం చూసుకోవాల్సిన మోడీ గారి మీద కూడా ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్ తీసుకురావాలనేటువంటి రైతు ఉద్యమం అనేటువంటి పేరు మీద ఆనాడు మనం 2-3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి రైతు ఉద్యమం ఏదైతే ఉన్నదో, రైతు ఉద్యమం అనేటువంటి ముసుగులో ఆనాడు వచ్చి ఖలిస్తానీ జెండా ఎగరేయటం కానివ్వండి, లేకపోతే వాళ్ళందరూ కూడా ఢిల్లీ వీధుల్లో మకాములు వేసి నెలల తరబడి ఉండటం కానివ్వండి, విదేశీయులకు పండందుకుని ఇక్కడ వీళ్ళు సుఖభోగాలు అనిపిస్తూ వీళ్ళు ఇక్కడ పోరాటం సాగించి ఈ దేశాన్ని ఏదో రకంగా అస్త్ర వ్యవస్థ చేయాలని చెప్పేసి ఆనాడు వీళ్ళందరూ కూడా ప్లాన్ చేయడం జరిగింది. అలాగే పంజాబ్ ప్రధానమంత్రి గారు టూర్ వెళ్తే అక్కడ వారికి రక్షణ లేకుండా, ఏ రకమైనటువంటి రక్షణ లేకుండా ఆ రోజుని ప్రధానమంత్రి గారిని దెబ్బతీయాలని చూశారు. మరి ఇది మనకు జరుగుతున్నటువంటిది. కానీ ఆయన ఎక్కడికక్కడ చాకచక్యంగా తెలివితేటలుగా ముందుకెళ్తున్నారు, తప్పించుకుంటూ వస్తున్నారు. ఇది మనకు ఉన్నటువంటి పరిస్థితి. ఆనాడు రైతులు యొక్క ఉద్యమానికి తల వంచారు, వెనక్కి తీసుకున్నారు చట్టాలని చెప్పేసి చాలామంది వాగారు పడికిమలోళ్ళు. అది కాదు. ఏమి జరిగిందో ఆనాడు మనం గమనించినట్లయితే, ఆనాడు కూడా ఇదే రకమైనటువంటి దేశంలో అలకొల్లాలను సృష్టించాలి, ఎలక్షన్లో ఒక విధ్వంసం సృష్టించాలని ఒక ప్లాన్ చేసుకుని ఆనాడు జరగబోయేటువంటి రాష్ట్రాల ఎన్నికల్లో ఒక విధ్వంసం సృష్టించాలని చెప్పేసి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కానివ్వండి, ఇంకా కొన్ని రాష్ట్రాలు జరుగుతుంది, ఒక విధ్వంసం సృష్టించాలని అనేక రకాల ప్లాన్లతోటి ఆ రోజున వాళ్ళు చేశారు. ఇదంతా కూడా మనకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా, ఇంటెలిజెన్స్ ఆధార రిపోర్ట్ ప్రకారంగా మనం ఆ రోజుని ఆ ఉద్యమం వాళ్ళని ఇంటికి పంపించడం గురించి, ఎందుచేత వాళ్ళ మీద కాల్పులు జరిగితే రైతులను చంపేశారని వీళ్ళు ఉద్యమాలు లేపాలి అనేటువంటిది ఒక రకంగానే ఎన్ని రకాల ఆలోచనలు చేశారు వాళ్ళు. కానీ దాన్ని అంతటినీ కూడా ఎక్కడికక్కడ భగ్నం చేసి వాళ్ళ ఉద్యమాన్ని నీరుగార్చి వాళ్ళని వెనక్కి పంపించి చట్టాలు వెనక్కి తీసుకోవడం, రైతుల చట్టాలు ఎలా చేయాలో వారికి తెలుసు. ఏళ్ళకి తల ఉంచి మాత్రం కాదు, దేశ యొక్క సార్వభౌమత్వాన్ని దృష్టిలో పెట్టుకుని దేశంలో అస్త్ర వ్యవస్థ చూడటానికి విదేశీ శక్తులతోటి వీళ్ళు చేతులు కలిపారని చెప్పేసి అవంతా కూడా మనకు వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా ఆనాడు మనం ఆ చట్టాలని వెనక్కి తీసుకోవటం ఆనాడు ప్రభుత్వం జరిగింది. ఇది మనకి జరిగినటువంటిది. మరి ఇలాంటి పరిస్థితి మన దేశం మీద కూడా ఈ రకమైనటువంటి ప్లాన్ ఇప్పటికీ కూడా చేస్తూ ఉన్నారు. అలాంటిది ఏదైనా జరిగితే కనుక మనం రేపన్న రోజుని మనం చాలా నష్టపోతాం. అంతేకాదు జరగటానికి అంత సీనియం ఉండదు. అవసరమైతే నా కొడుకుల్ని నరికి అవతలాడేస్తాం. ఈ త్వరక గిరకాలు అజ్జా కొడుకులు ఎవరైతే ఉంటారో మొత్తం అంతా నరికి ఈ టైప్ ఆఫ్ వేషాలు వేసేటువంటి ఖలిస్తానీ వాళ్ళు వాళ్ళు అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఈ దేశాన్ని ఇబ్బంది పెట్టాలి, ఈ దేశంలో విధ్వంసం సృష్టించాలని చేసేటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో దాన్ని మనం తిప్పికొడతాం. అందులో ఎలాంటిది ఎక్కడా కూడా మనం ఈ భారతదేశంలో హిందూ సమాజం కనుక విజృంభిస్తే ఏ ఒక్కడు మిగలడు. ఇది గుర్తుపెట్టుకోండి. అంతే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విదేశీ ఇక్కడ ఉన్నటువంటి మతతత్వవాదులు మతాన్ని శాప కింద నీరులాగా ఏదైతే మత సంస్థలు పనిచేస్తున్నాయో ఇవన్నీ కూడా ఈ దేశాన్ని అస్థిరపరచడానికి ప్లాన్ చేసుకుని చేస్తున్నాయి. దీని అంతటి మీద కూడా ఈ హిందూ సమాజం కన్నేసుకుని ఎక్కడికక్కడ మీరు పిల్లల్ని కానండి, మీరు పటిష్టంగా ఉండండి. సమాజంలో మనం హిందూ సమాజం మనం తగ్గిపోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. మన ఆస్తులకి రేపొద్దున సంపాదించినట్లకి రక్షణ ఉండాలంటే మనం బలంగా ఉండాలి. అంతే కాబట్టి అన్నీ ఆలోచించండి. ఈ యొక్క మత సంస్థలు ఏవైతే ఉన్నా వాటిని ఎక్కడ చుట్టుపక్కల చేరకుండా చాలా జాగ్రత్త వహించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా నేను యావత్తు హిందూ సమాజానికి కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఒకసారి పరిశీలించుకోండి. దేశం కోసం ప్రతిరోజు 1 గంట ఆలోచన చేయండి. మీకోసం మీరు 2 గంటలు చేసినా 23 గంటలు కష్టపడినా 1 గంట సేపు దేశం గురించి ఆలోచించండి, దేశ పరిస్థితుల గురించి ఆలోచించండి.
ప్రపంచ యొక్క స్థితిగతుల గురించి ఆలోచించండి. ప్రపంచమంతా కూడా క్రిస్టియన్, ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు కొట్టుకు చావటం గ్యారంటీ. వీళ్ళు ఖచ్చితంగా చత్తారు కొట్టుకుని. రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచి జరిగేది అదే. కానీ భారతదేశాన్ని సురక్షితంగా కాపాడుకోవటానికి సమర్థమైనటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. ఖచ్చితంగా మన దేశాన్ని మనం సమర్థవంతంగా మనం రేపొద్దున్న ఏ రకమైనటువంటి పరిస్థితినైనా సరే ఎదుర్కోవటానికి ప్రతి ఒక్కడు సైనికుడిగా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలనేది నా భావన. కాబట్టి అందరూ కూడా ఆ రకమైన ఆలోచిస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తోటి భారతీయులందరికీ కూడా, యావత్ హిందూ సమాజానికి నేను ఖచ్చితంగా ఎక్కడ కులాల పేరు మీద మీరు కొట్టుకోకండి, ఏకదాటి మీద మనం ఉండాలి. ఈ దేశాన్ని రక్షించేటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఏ పార్టీ అయితే ఉందో దాన్ని మనం సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్. మీరందరూ కూడా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి 10 మందికి ఈ సమాచారాన్ని అందివ్వండి అని చెప్పేసి నేను కోరుతున్నాను. తప్పనిసరిగా మేమేం పని పాట లేక చేయటం కాదు, మా వంతు మేము దేశంలో మాకు తెలిసింది 10 మందికి 10 మందికి మేము ఇంప్రెషన్గా ఉండాలనేటువంటి కోరిక. ఖచ్చితంగా నాకులాగా 10 మంది ఈ దేశం కోసం ఆలోచిస్తారనేది నేను, అందరూ ఈ దేశం గురించి ఆలోచించాలి, ఒక సైనికులుగా తయారవ్వాలనేది నా భావన. అందుకని ఇవన్నీ మీరు ఆలోచించుకుని ఒక రకమైనటువంటి పరిస్థితిని ఒక్కసారి ప్రతి ఒక్కదాన్ని మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే కనుక మన ఇంట్లోకి వచ్చిన తర్వాత మనం ఏమీ చేయలేము. ఈ పరిస్థితి నుంచి ఆలోచిస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.